భరద్వాజ గారు, మెగా వర్సెస్ అల్లు చాలా రోజులు నడిచింది. ఇప్పుడే కాస్త సర్దం అడుగుతుందా అనుకున్న టైంలో మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు భయంకరంగా నడుస్తున్నాయి. మొన్న అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద మాట్లాడిన దగ్గర నుంచి ఆ స్పీచ్ విన్న తర్వాత మీకేమనిపించింది? ఈ సోషల్ మీడియా వార్కి మళ్ళీ రావడానికి కారణాలు ఏంటి? మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన చేసినటువంటి ఒక విపరీత వ్యాఖ్య అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్కి ఎందుకు రావాల్సి వచ్చింది నేను అని తన్ని తాను ఒక ప్రశ్న వేసుకుని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అందులో భాగంగా సుకుమార్ గారి వైఫ్ ఆ సినిమాకి సమర్పకురాలుగా వ్యవహరించింది. ఆవిడ వచ్చి రిక్వెస్ట్ చేయటం వలన నేను తప్పదనుకుని వచ్చాను అని చెప్పి క్లోజ్ చేస్తే అయిపోయేది. అది చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత దానికి జోడింపుగా దాని మీదుగా ఒక విపరీత వ్యాఖ్యకి వెళ్ళాడు. ఆ విపరీత వ్యాఖ్య ఏంటంటే, నా కోసం ఉన్నవాళ్ళు, నేను నమ్మిన వాళ్ళు, లేదు నేను ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధం, ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధం, ఆ లెవెల్లో మాట్లాడేశాడు. ఈ విపరీత వ్యాఖ్యలో రెండు అర్థాలు తీసుకుంది బయట ప్రపంచం. ఒకటేమో ఆయన శిల్పా రవి కోసం వెళ్ళి ఆ రోజున ప్రచారం చేయటం అనే దాన్ని జస్టిఫై చేసుకున్నాడు ఇక్కడ. అంటే నేను ఇష్టపడిన వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధం, ఎంతవరకు వెళ్ళటానికైనా సిద్ధం. ఇందులో ఆయన పిఠాపురం వెళ్ళలేదు, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన ఎటువంటి ప్రచారం చేయలేదు. అంటే ఇష్టమైన వాళ్ళ కోసం ఎంతవరకైనా వెడతాను అన్నప్పుడు, ఒకవేళ శిల్పా రవి కోసం తను వెళ్ళటాన్ని జస్టిఫై చేసుకున్నాడు అనుకున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదా, ఇష్టం లేకపోవడం వలన అటువైపు దృష్టి పెట్టలేదా అని ఇంకొక సైడ్, ఇంకొక సెన్స్ ప్రచారంలోకి వెళ్ళిపోయింది. ఇంకో వాదనకి కూడా విపరీత వాక్యాల్లో నుంచి రెండు రకాల వాదనలకి పునాది వేసాడు ఆయన. ఆ పునాది వేయటంలో ఇప్పుడు రెండూ నడుస్తున్నాయి బయట. ఒకటి, పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఎక్కడో వ్యతిరేకత ఉంది అనేది ఒకటి. అందువలనే ఆ రోజున ఇక్కడ మెగాస్టార్ ఇంట్లో పవన్ కళ్యాణ్కి స్వాగత సత్కార కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా అల్లు కుటుంబం గైర్హాజరైంది. దానికి ముందు జనసేన పార్టీ పెడుతున్న సందర్భంలో ఈ జనసేన పెట్టడం అవసరమా అని చెప్పి అల్లు అరవింద్ గారు విడిగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. పెట్టి, మనం ఆల్రెడీ ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ పెట్టడం ద్వారా కొంత అనుభవం సంపాదించాం ఈ ఏరియాలో, కొంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకి, ఇప్పుడు మనకి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరమా, హాయిగా సినిమాలు చేసుకోక అని నేను ఒక వెల్విషర్గా చెప్తున్నాను అన్న టోన్లో మాట్లాడాడు ఆయన. అప్పుడు లేదు, మీరు పార్టీ పెట్టాలి అనే నిర్ణయం తీసేసుకుంటే పెట్టేయండి, కానీ ఫ్యామిలీకి పార్టీకి ఒక ఎడం ఉండేలాగా చూడండి అని కూడా మాట్లాడాడు ఆయన. సో అక్కడి నుంచి ఏదో గ్యాప్ ఉంది వీళ్ళ మధ్య అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చింది. ఈ ప్రాసెస్లో వీళ్ళు ఆహా పెట్టి, ఈ ఆహాలో భాగస్వామ్యంలోకి ఎంటర్ అయిన తర్వాత నందమూరి బాలకృష్ణతో షో అనౌన్స్ చేయటం, అప్పుడు ఈ గ్యాప్ ఏదో పెరిగింది అనేది ఒక చర్చ. వీటన్నిటికంటే ముందే చిరంజీవి గారు 150వ సినిమా గీతా ఆర్ట్స్లో చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా సినిమా అనౌన్స్ చేశారు వాళ్ళు. ఏది, ఖైదీ నెంబర్ 150. సెకండ్ ప్రాజెక్ట్ కూడా దానిలోనే అనౌన్స్ చేశారు. దాంతో ఇదేంటి, గీతా ఆర్ట్స్లో జరగాల్సిన ప్రారంభం ఇక్కడ జరిగింది, ఏం జరుగుతోంది రెండు కుటుంబాల మధ్య అనే చర్చకు అంకురార్పణ జరిగింది అక్కడ. దాని కొనసాగింపు ఈ జనసేన గురించి ఆయన మాట్లాడటం, ఇవన్నీ నడుస్తూ వెళ్ళినాయి. ఈ ప్రాసెస్లో అంటే అరవింద్ గారు నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసి నాకు ఇచ్చినటువంటి రెమ్యూనరేషన్ ఏం లేదు అన్నట్టుగా మాట్లాడాడు ఒకచోట ఆయన. తర్వాత ఈ జానీ సినిమాకి సంబంధించిన చర్చ ఒకటి జరిగింది మధ్యలో. ఇలా రకరకాలుగా ప్రతిసారి వీళ్ళ మధ్య ఏదో ఉంది అన్నప్పుడల్లా ఒక పెట్రోల్ పోసే ఐటెం బయటకు వస్తూ ఉంది. ఈ క్రమంలోనే, ఈ ప్రాసెస్లోనే చిరంజీవి గారు అన్స్టాపబుల్కి వస్తారా రారా అనే చర్చ. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన ఫైనల్గా ఎన్నికల సమయంలో ప్రచారం జరుగుతున్నటువంటి టైంలో
శిల్పా రవి గారి ప్రచారానికి వెళ్ళి అయితే కాన్షియస్గానే ఉన్నాడు అల్లు అర్జున్ అక్కడ కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయలేదు, చంద్రబాబు గారి ప్రస్తావన చేయలేదు, అలాగే పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా చేయకుండా కేవలం నా స్నేహితుడు, ఇతను మంచివాడు, ఇతన్ని ఎన్నుకుంటే మీకు మంచి జరుగుతుంది అన్నంతవరకే కన్ఫర్మ్ అయ్యాడు. అంతకుమించి వెళ్ళాల. దీన్ని బ్యాలెన్స్ చేయటానికే అన్నట్టుగా అల్లు అరవింద్ గారు పిఠాపురం వెళ్ళాడు అదే టైంలో. ఆఫ్కోర్స్ వెళ్ళటంతో పాటు కూటమి గెలిచిన తర్వాత, ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వెళ్ళినటువంటి నిర్మాతల టీంకి తను నాయకత్వం వహించినట్టుగా కనిపించాడు అక్కడ. ఆయనే పవన్ కళ్యాణ్ పక్కన కూర్చుని మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత మీడియాకి ఆ సమావేశం వివరాలు చెప్పింది కూడా ఆయనే. ఇలా మా మధ్య పెద్దగా గ్యాప్ లేదు అనే విషయం ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సందర్భాల్లో అరవింద్ గారి ప్రయత్నం కనిపిస్తుంది. కానీ ఆ ప్రయత్నం జరిగిన ప్రతిసారి మళ్ళీ పెట్రోల్ మండుతూనే ఉంది ఏదో టైపులో. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అరవింద్ గారు వెళ్ళి మాట్లాడి రావటం ఇవన్నీ జరిగిపోయిన తర్వాత ఆయన మొన్న కర్ణాటకలో మాట్లాడుతూ ఆయన అంటే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒక పెట్రోల్ వేశాడు. ఆయన తెలుగు సినిమా హీరో అని కాదు, భారతీయ హీరో. ఒకప్పుడు అటవీ సంపదని పరిరక్షించేవాడు, స్మగ్లర్లను అరెస్ట్ చేసేటువంటి పాత్రలు హీరోలు వేసేవాళ్ళు, ఇప్పుడు స్మగ్లర్లే హీరోలు అయిపోయారు అని గంధద గుడి ప్రస్తావన చేశాడు ఆయన. చేసి గంధద గుడి అంటే అడవిరాముడు సినిమానే, అడవిరాముడు వర్సెస్ పుష్ప అనేటువంటి పోలిక తీసుకొచ్చిన తర్వాత దానికి ఎక్కడో చోట ఇటు నుంచి ఒక రిప్లై ఉంటుంది అని అందరూ అనుకుంటున్న టైంలో ఇది బ్లాస్ట్ చేశాడు అతను ఈ ఫంక్షన్లో. ఇది ఖచ్చితంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ప్రకటనకి రిప్లై ఇవ్వటం కోసమే అతను పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదా, అందుకని అసలు ఆ ప్రచారం జోలికి వెళ్ళలేదా, లేదు దానికి కౌంటర్గా ఇటు వెళ్ళారా, ఇన్ని ఊహాగానాలు వచ్చే విధంగా ఆ విపరీత వ్యాఖ్య చేశాడు అల్లు అర్జున్ అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారం. ఓకే, సమాధానం వచ్చేసింది, సమాధానం చెప్పేశాం. మేము సమాధానం చెప్పడానికి భయపడో లేకపోతే యుద్ధానికి భయపడో తగ్గటం లేదు, అసలు తగ్గే ప్రసక్తి లేదు, మా ఆర్మీ ఉంది ఇక్కడ అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. దీనికి తోడు అభిమానులను చూసి నేను హీరోని అయ్యాను అన్నాడు ఆయన. ఏ అభిమానుల్ని చూసి హీరో అయ్యావు నువ్వు అనేది ప్రశ్న. అంటే ఆ కుటుంబం నుంచి మొదట హీరోగా మొదలైన ప్రయాణం ఒక మాస్ హీరోగా అభిమానులు విపరీతంగా ఆరాధించేటువంటి హీరో చిరంజీవి గారి ఇంటికి అభిమానుల తాకిడి ఇవన్నీ చూసి ఏదైనా ఇన్స్పైర్ అయ్యావా, ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన మొదట్లో. కెరియర్ ప్రారంభంలో మా అందరికీ ఇన్స్పిరేషన్ చిరంజీవే అని చెప్పి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి అల్లు అర్జున్. ఇప్పుడు ఆ మెగా అభిమానుల్ని చూసే నువ్వు హీరో అయ్యావా లేకపోతే ఇంకే అభిమానుల్ని చూసి అయ్యావు అనేది ఒక ప్రశ్న ముందుకు తీసుకొచ్చారు. లేదు, మాస్ హీరోలకి ఈ లెవెల్ అభిమానులు ఉంటారని తెలిసి ఒక పెద్ద మాస్ హీరో అయిపోయి ఒక పెద్ద అభిమాన సముద్రాన్ని, అభిమాన ఆర్మీని క్రియేట్ చేసుకోవడం కోసం హీరో అయ్యాడు అనేది రెండో చర్చ. ఇలా రకరకాల అంటే ఆయన మాట్లాడింది 2 నిమిషాలే. ఆ 2 నిమిషాల్లో అనేక అర్థాలు ధ్వనించేలాగా పూర్తిగా స్క్రిప్టెడ్గా వచ్చాడు తను. ఏం మాట్లాడాలి, ఏ మాటని ఏ డోసేజ్లో పలకాలి అనేది కూడా, ఏ మోతాదులో ఏ ఎమోషన్ని క్యారీ చేయాలనేది కూడా పూర్తిగా ఒక ఏకపాత్రాభినయం చేసేటువంటి నటుడు ఎలా ప్రిపేర్ అయ్యి వస్తాడో ఆ లెవెల్లో ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుగా కనిపించాడు ఆయన. అయితే 2 విషయాలు క్లారిఫికేషన్ ఇచ్చాడు అక్కడ. ఒకటేమో పుష్ప 2 అనేది డిసెంబర్ 6 ఖచ్చితంగా వస్తుంది అనేది క్లారిటీ ఇచ్చాడు. అలాగే సుకుమార్కి తనకి మధ్య ఏదో గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతుంది, ఆ ప్రచారానికి ముగింపు పలికాడు. మేమిద్దరం బాగానే ఉన్నాము అనేది చెప్పాడు. అంటే తన మీద బయట జరుగుతున్నటువంటి అన్ని రకాల ప్రచారాలకి ముగింపు ఇవ్వాలి అని వచ్చాడు అనేది అర్థమైంది. అవి 2 పాజిటివ్ ముగింపులు. ఇది యుద్ధానికి కాలు దూవే ముగింపు అని అలా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆ ఫ్యాక్టు. ప్రస్తుతం
ఆ యుద్ధం జరుగుతోంది. అంటే ఇది యుద్ధం జరుగుతుంది అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసాడు. ఇందిరా సినిమాలో శివాజీ క్లిప్పింగ్ పెట్టి ఇది అల్లు అర్జునే అని చెప్పేసి అవును. ట్యాగ్ చేసి అల్లు అర్జున్ హ్యాష్ ట్యాగ్ చేసి చాలా జరుగుతున్నాయి. అల్లు అర్జున్కి సంబంధించి మెగా హీరోలకి వెన్నుపోటు పోసారన్న రేంజ్లో మామూలుగా ట్రోల్ చేయట్లేదు, అనేది మామూలు ట్రోల్ చేయట్లేదు. నువ్వు మెగా అయితే నేను అల్లు అని వీళ్ళిద్దరి బొమ్మలు పెట్టి మీమ్స్ తయారు చేయడం బాగా మెగా కుటుంబంపు హీరోగా తను మార్క్ అవటం ఇష్టం లేదు అతనికి అనేది చాలా కాలం క్రితమే బయటకు వచ్చేసింది. అయితే నిన్న చిరంజీవి గారి బర్త్డేకి చాలా మొక్కుబడిగా ఒక ఏకవాక్య ట్వీట్ చేశాడు అతను. అది కూడా కాంట్రవర్సీ అవుతుంది. అది కూడా కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు చిరంజీవి గారు అల్లు అర్జున్ పిల్లల్ని దగ్గర తీసుకోవటం ఆయన వీడియోలు బయటకు వచ్చినాయి కదా, వచ్చాయి. ఆయన బర్త్డేకి వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు కదా. ఆర్మీ అనటం అనేది చాలా పెద్ద మాట. సో దానిలో రకరకాల అర్థాలు ఇండికేట్ అవుతాయి. అందుకని అర్జున్ కాన్షియస్గానే మాట్లాడాడు. అది కేవలం ఆవిడ గురించి మాట్లాడిన ప్రకటన మాత్రమే కాదు. ఎందుకంటే ఆవిడ గురించి మాట్లాడాల్సిన సందర్భం అయిపోయింది. దాన్ని అవకాశంగా తీసుకుని ఈ ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు అరవింద్ గారు కల్పించుకుని ఏదైనా సయోధ్య చేసి ప్రపంచం ముందుకి ఏదైనా ఒక అంటే ఏమీ లేదు అనే విషయం ఆయన ఏదైనా మాట్లాడతాడేమో చూద్దాం. ప్రస్తుతం ఆయన కూడా డిసెంబర్ 6 వరకు మాట్లాడాలనుకుంటున్నాను నేను. డిసెంబర్ 6 సినిమా రిలీజ్ అయ్యే వరకు ఏదో ఒక గందరగోళంలో ఇతను లైమ్ లైట్లో ఉండాలి, ప్రచారంలో ఉండాలి అని వ్యూహాత్మకంగానే ఈ అగ్ని రాజేసి ఈ మంట చల్లారకుండా చూసుకుంటున్నారా అనేది కూడా ఒక డౌట్ ఉంది ప్రపంచానికి.